వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలోని శ్రీ కాణిపాకం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద జరిగిన ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు తన తండ్రి కోటయ్యతో కలిసి బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ తీసుకునేందుకు ఏజెన్సీకి వెళ్లారు. అయితే బుకింగ్ క్యాన్సిల్ అయిందని ఏజెన్సీ నిర్వాహకుడు జయంత్ చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో గ్యాస్ పైన కూడా కొనుగోలు చేస్తేనే సిలిండర్ ఇస్తామని చెప్పింది సిబ్బంది. దాంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఆగ్రహానికి గురైన ఏజెన్సీ డీలర్ జయంత్ శ్రీనివాసరావుపై దాడి చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు కూడా మండిపడుతున్నారు. గ్యాస్ బండ కోసం వచ్చినాం. పొద్దున 9ంటికి 11ంటికి వచ్చినాం. 11ంటికి వచ్చినాం. 2 దాటింది. తర్వాత ఎప్పటికో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్లిప్ ఇచ్చి పంపించేలా ఇస్తారు. పో స్లిప్ అక్కర్లేదు అన్నాడు. అక్కడికి కానీ స్లిప్ కోసం పంపించిన. స్లిప్ కోసం వచ్చి గంట పైన ఉండు. గంట పైన ఉన్న తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత బండి ఇచ్చారు. బండి ఇచ్చాక పైపు తీసుకోమన్నారు. పైప్ ఎంత 150 నాకు వచ్చాను అన్న తర్వాత మరి దీంట్లో రాశారా గ్యాస్ పైపు తీసిపోయి ఇంట్లో ఉన్న పైపు నుంచి ఏం చేసాం మరి దీన్ని మేము నా మెడలో చుట్టుకున్నావా అన్న. దాని కాడ ఫైర్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావురా, ఈసారి నువ్వు రా బండ కోసం, నీ బండ క్యాన్సర్ చేస్తా, బుక్ బ్లాక్ చేస్తా, మొత్తం ఎన్ని చెప్పలు పెడతావు చూడాలి. చివరికి ఎంతలోగా మా వాడు వచ్చిండు. మా వాడు వచ్చిన తర్వాత ఏది నాన్న ఏది రానా అంటే అవ్వదా పోతున్నారా అన్న. అన్నదికి వాడు అటు వాడు నన్ను అని చెప్పి రివర్స్ అయ్యాడు. వాడల్లా ఎలాగో వాళ్ళు పోతున్నారు రా అన్నదికి రివర్స్ అయ్యాడు. సిరిపురం గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా. మా నాన్నగారి పేరు మీద కాణిపాక గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కలెక్షన్ ఉంది. గ్యాస్ కలెక్షన్ ఉంటే నిన్న గ్యాస్ అయిపోయిందని చెప్పి బుక్ తీసుకొని వచ్చిండు. వస్తే దీని మీద ఈకేవైసీ కాలేదు, దానికి రావాల్సిన ఆధార్ కార్డు కావాలంటే ఈరోజు మా అన్నయ్యను మా ఇంటి పక్కన, అంటే మా క్యాస్ట్ కూడా కాదు, మా ఇంటి పక్కన వచ్చి ఇద్దరు కలిసి వచ్చారు బండ కోసం. వస్తే ఉదయం 9:30 నుంచి 10 వచ్చి 3-4 గంటలు వెయిట్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ మాట్లాడలేదు. నేను డ్యూటీలో ఉన్నా అని చెప్పాను. చెప్పిన తర్వాత గ్యాస్ బండ తీరా తీసుకునే టైంకి వచ్చేస్తే గ్యాస్ పైప్ తీసుకుంటేనే ఇస్తాం, లేదంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తేనే ఇస్తాం, లేకపోతే మీ గ్యాస్ బండ ఇయ్యం, తర్వాత మేము మీ గ్యాస్ కలెక్షన్ని బ్లాక్ చేస్తాం. మీరు ఎందుకు చేస్తారు సార్, మాకు సమాధానం చెప్పాలా, సన్యాసి చెప్పాలని అడిగితే మీరు ఎందుకు చెప్పాలా అనే కోణంలో మేము అడిగేసరికి వీళ్ళు తీరా నా మీద చేసుకోవడం జరిగింది, నన్ను కొట్టడం జరిగింది. బండి లాక్కున్నారు, బండ లాక్కున్నారు, గ్యాస్ యొక్క రిసిప్ట్ లాక్కున్నారు, తీసుకొని లోన పెట్టి తాళాలు వేసుకోవడం, గోడౌన్లో తాళాలు వేసుకోవడం జరిగింది. కానీ ఇంత దుర్మార్గం చర్య ఎప్పుడూ లేదు సార్. బ్లాక్ చేయడం, ఒక మనిషిని చదువుకున్నాడని చెప్పి బెదిరియటం,